దళితుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు వైసీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు. కూటమి ప్రభుత్వానికి ఓటు వేయలేదనే కారణంతో టీడీపీ నేతలు ఇళ్లపైకి వెళ్లి దాడులు చేస్తున్నారని, ఆస్తులు తగలబెడుతున్నారని విమర్శించారు. మహిళలను వేధింపులకు గురి చేయడం దారుణమన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని బొమ్మిరెడ్డిపల్లిలో ఎస్సీ కుటుంబాలను గ్రామం నుండి వెలివేశారన్నారు. దీనిపై జిల్లా ఎస్పీ విందుమాధవ్ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా ఇలాంటి దారుణాలు చేయటం హేయమైన చర్యని ఆయన విమర్శించారు. పోలీసులు పూర్తిగా ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతున్నాం. నిజంగానే అలాంటి పరిస్థితులు ఘర్షణలు మళ్ళీ వచ్చే కార్యక్రమం ఉండుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు రక్షణ కల్పించలేదు? మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఇంకొక సంఘటన జరగకుండా పూర్తిగా రక్షణ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని పోలీసు వారు ఎందుకు చేయలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పని చేయకుండా 8 నెలల కాలం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబాలు మొత్తాన్ని గ్రామంలోంచి వెలేశారు, గ్రామ బహిష్కరణ చేశారు. 300 ఎకరాల పైచీలకు భూమి ఈ రోజున బీడు భూమిగా మారిపోయింది. చదువుకునే పిల్లలకు చదువు పోయింది. బాలింతలు, వికలాంగులు పూర్తిగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ ఒక్క పథకాన్ని పొందలేకపోతున్నారు. చిట్ట చివరికి మిత్రులారా, రేషన్ బియ్యాన్ని కూడా తీసుకునే దానికి ఈ రోజున అవకాశం లేకుండా పోయింది గ్రామంలో. ఎందుకు వివక్ష? ఏమిటి దారుణం? ఓ తప్పుడు సంఘటన జరిగింది, ఓ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. కేవలం మీ వాడి యొక్క దురహంకారంతో, మీ వాడి యొక్క దౌర్జన్యకాండతో మీ రౌడీ షీటరు దళిత మాదిగపల్లి మీద పడి దారుణమైన అఘాయిత్యం చేస్తుంటే అడ్డుకున్నారు, ప్రాణాలను అడ్డం పెట్టి పోరాడారు. దాని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని మేము అడుగుతున్నాం. ఇప్పటికే మీరు జైలుకు పంపారు. లేదు, మీరు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మళ్ళీ శిక్ష జడ్జి గారు వేస్తారు, చట్టం తన పని తను చేస్తుంది. కానీ గ్రామం నుంచి విలేసే కార్యక్రమం ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం. ఈరోజున నేను, శ్రీదేవమ్మ గారు, గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారు, సతీష్ గారు, నలుగురం కూడా ఎస్పీ గారిని కలిసాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. మాకు వారి మీద ఇంకా నమ్మకం ఉంది. 8 నెలలైనా ఇంకా నమ్మకం ఉంది. చట్టాన్ని గౌరవించాలని దృఢ నిశ్చయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నాం. వారు మాకు మాట ఇచ్చారు, విడతల వారీగా అందరినీ గ్రామంలోకి తీసుకుంటానని చెప్పారు. పోలీసులు పూర్తిగా ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతున్నాం. నిజంగానే అలాంటి పరిస్థితులు ఘర్షణ నెల్లూరు జిల్లా కలువ